సమాజంలో సమూల మార్పులు విద్యతోనే సాధ్యమని మంత్రి లోకేష్ అన్నారు. అందుకే తాను విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించానని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా దాసన్నపేటలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు బోధనా పద్ధతులు మార్చుకోవాలని, ఏఐపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 10,000 పాఠశాలల్లో 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామని వెల్లడించారు. ప్రభుత్వ స్కూళ్లలో అధికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులే చదువుకుంటారని, వారిపై ఉపాధ్యాయులు మరింత ఆప్యాయత, శ్రద్ధ చూపాలని కోరారు. చదువులో వెనుకబడిన పిల్లలను ప్రోత్సహించి ముందుకు నడిపించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్ ద్వారా పలువురు ఉపాధ్యాయులతో లోకేష్ మాట్లాడారు. బోధనలో వారు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను అడిగి తెలుసుకోవడమే కాకుండా వారి సమస్యలు, సూచనలు స్వీకరించారు. విద్యా వ్యవస్థ మెరుగుదల కోసం ప్రతి నెల క్లస్టర్ సమావేశంలో తాను స్వయంగా పాల్గొంటానని హామీ ఇచ్చారు. అంతకుముందు విజయనగరం వై జంక్షన్ వద్దకు చేరుకున్న లోకేష్ కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి ఘనస్వాగతం పలికారు. గర్ల్స్ స్కూల్ వద్ద లోకేష్ తో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఫోటోలు దిగారు. విద్యార్థులతో లోకేష్ ముచ్చటించారు. ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు. ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది సాధించాలంటే అది విద్య ద్వారానే సాధించగలుగుతామని బలంగా నమ్మే వ్యక్తిని. నేను పాదయాత్ర చేసినప్పుడు ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలో నేను చూసా, వలసలుగా పిల్లలు వెళ్తాం, చదువు కోసం వేరే దగ్గరికి వెళ్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఇబ్బంది పడతాం, ఉపాధ్యాయుల కొరత వల్ల ఇబ్బంది పడతాం. సాక్షాత్తు నేను చూస్తాం జరిగింది. సో ఆ రోజే నిర్ణయించుకున్నాను, విద్యలో అనేక మార్పులు తీసుకురావాలి, సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. నేను మా శాఖలో ఒకటే చెప్తా ఉంటా, ఏ నిర్ణయం తీసుకున్నా పిల్లల్ని మన సెంటర్ ఆఫ్ యూనివర్స్ గా పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళకి అనుగుణంగా మనందరం పనిచేయాలి. కాలం మారింది, పిల్లలు కూడా ఇప్పుడు ఏఐ కానీ టెక్నాలజీ ఎక్స్పోజర్ వచ్చింది, పిల్లలు కూడా మన అనేక ప్రశ్నలు అడిగే పరిస్థితికి వచ్చారు. సో మోర్ ఆఫ్ ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్, క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ ఏర్పాటు చేసిన మెకానిజం మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ కూడా నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పేది ఏంటంటే, టైం టు టైం ఎక్కడైతే హ్యాండ్ హోల్డింగ్ అవసరమో, ఎక్కడైతే లెర్నింగ్ అవుట్కమ్స్ స్లోగా ఉన్నాయో అక్కడ ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, ఇంటర్వెన్షన్ ఇవ్వాలి అనేది మా ఆలోచన. క్లిక్కర్ 9th క్లాస్ కి క్లిక్కర్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చి క్విజింగ్, ఇంటరాక్టివ్ మెకానిజం పాఠశాలలో ఏర్పాటు చేసి ప్యాసివ్ లెర్నింగ్ నుంచి యాక్టివ్ లెర్నింగ్ కి పిల్లలు ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది మా ఆలోచన.